అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. రియా బయటికి రావడానికి వెనక్కి తిరిగేసరికి కృష్ణ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. కృష్ణ అంటుంది రియా. హా కృష్ణనే. ఎందుకు తడబడుతున్నావు? ఏం లేదు అంటుంది. కృష్ణ డోర్ దగ్గర నుండి మధు దగ్గరికి వస్తాడు. ఏంటి మధు, తను అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు సమాధానం ఎందుకు చెప్పడం లేదు అంటాడు. కృష్ణ అంటుంది మధు. ఓకే, నేనే చెప్తానులే. రియా, నీ ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే. మధు మెడలో మంగళసూత్రం బయటికి తీసి చూపిస్తాడు. రియా షాక్తో చూస్తూ ఉండిపోయింది. నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య సంబంధం శారీరక సంబంధం కాదు, భార్యాభర్తల సంబంధం. మీ ఇద్దరికీ పెళ్ళయిందా అని షాకింగ్గా అడుగుతుంది రియా. అవును, కానీ ఈ విషయం ఇంకా మా ఇంట్లో తెలీదు. నీకు ఎందుకు చెప్పానో తెలుసా? నీ మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పటికైనా మార్చుకుంటావని. చూడు రియా, నా మనసులో స్థానం ఎప్పటికీ మధుకే సొంతం. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని కృష్ణ రియాతో చెప్పి మధుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ. రియా షాక్తో సోఫాలో కూలబడుతుంది. బాయ్ మధు, అప్పుడే వెళ్ళిపోతున్నారు? కాలేజ్ తెరవడానికి ఇంకా టైం ఉంది కదా రియా, కొన్ని రోజులు ఉండొచ్చు కదా అంటుంది మధు. 10 డేస్ అని వచ్చి ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయాం. ఇంక చాలు, మేం బయలుదేరుతాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే బాయ్ మధు, వెళ్ళొస్తా కృష్ణ అంటుంది రియా. సరే రియా, జాగ్రత్త. రియా తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మధు కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయింది. మధు, వాళ్ళు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్దామా అంటాడు కృష్ణ. సరే. రియా ఇంత త్వరగా కన్విన్స్ అవుతుందని అనుకోలేదు కృష్ణ. నాకు ఆశ్చర్యంగా ఉంది మధు, తను ఇంత పాజిటివ్గా తీసుకుంటుంది అనుకోలేదు. ఎనీవే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకో ప్రాబ్లం ఉంది కృష్ణ అంటుంది మధు. ఏంటి అంటాడు కృష్ణ. మన పెళ్లి విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? అవసరం లేదు మధు, ఎలాగో ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారు. సో పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మధు నవ్వుతూ కృష్ణుని హత్తుకుంటుంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుంటుంది. ఆగిపోతే ఎలా? లైఫ్లో మనం ముందుకి సాగాలి కదా. నా లైఫ్ నువ్వే కదా కృష్ణ. మధు చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటాడు. కృష్ణ, రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా? సరే అంటాడు కృష్ణ. మరుసటి రోజు ఇద్దరూ గుడికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని బయటికి వస్తారు. కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తూ ఉండగా వెనక నుండి ఎవరో కృష్ణ తలపై బలంగా కొడతారు. కృష్ణ అని అరుస్తుంది మధు. మధు దగ్గరికి రాబోతుంటే ఆ వ్యక్తి తన చెయ్యిని పట్టుకొని ఆపుతాడు. కృష్ణ తలపై చెయ్యి పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ కళ్ళు బైర్లు కమ్మి ఏవీ స్పష్టంగా కనిపించడం లేదు. కృష్ణ కోపంగా వాడి కాలర్ పట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి వెనక నుండి వచ్చి మళ్ళీ తలపై బలంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. కృష్ణకి కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంది. ఎవరో తన తలపై కొట్టడం, మధు ఏడుస్తూ తన్ని పిలవడం ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. గట్టిగా అరుస్తూ స్పృహలోకి వస్తాడు. తలకి కట్టుకట్టి ఉంది. చుట్టూ పరిశీలిస్తాడు. తన చేతికి ఉన్న సెలైన్, అక్కడి పరిసరాలని బట్టి అది హాస్పిటల్ అని కృష్ణకి అర్థమైంది. తన చేతికున్న సెలైన్ సూదుల్ని పీకి పారేసి బెడ్పై నుండి కిందికి దిగుతాడు. కానీ నీరసంతో కళ్ళు తిరిగినట్టయి మళ్ళీ బెడ్పై కూలబడతాడు. బయటి వాళ్ళని పిలవడానికి కూడా తనకి ఓపిక సరిపోవడం లేదు. ఇంతలో నర్స్ లోపలికి వచ్చి కృష్ణని చూసి ఆశ్చర్యపోతుంది. కృష్ణ బెడ్పై నుండి లేవడానికి ప్రయత్నించడం గమనించి దగ్గరికి వస్తుంది. సార్, మీరు కదలకూడదు, ఉండండి, డాక్టర్ని పిలుస్తాను అంటుంది. నర్స్, నేను మధుని చూడాలి, ప్లీజ్ తనని పిలవండి అంటాడు కృష్ణ. మధునా? తనెవరు సార్? మధు తెలీదా నీకు? వెళ్ళి పిలుచుకురా అంటాడు కృష్ణ. ఓకే సార్, మీరు స్ట్రెస్ అవ్వకండి, నేను పిలుస్తాను అని నర్స్ అక్కడి నుండి బయటికి వచ్చి డాక్టర్తో విషయం చెప్పడంతో డాక్టర్ కృష్ణ దగ్గరికి వస్తాడు. హౌ ఆర్ యూ కృష్ణ అంటాడు. నేను బాగానే ఉన్నాను డాక్టర్, ప్లీజ్ మధుని పిలవండి అంటాడు. మధు ఎవరు కృష్ణ? మీ డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు అంటాడు డాక్టర్. మరి మధు అంటాడు కృష్ణ. నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు మీ డాడీ మాత్రమే నీ దగ్గర ఉన్నారు. నువ్వు అడిగే మధు ఎవరో మాకు తెలియదు కృష్ణ అంటాడు డాక్టర్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? నిజం కృష్ణ, నీ తల మీద తగిలిన గాయం వల్ల నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. దాదాపు నెల రోజులు అవుతుంది నువ్వు కోమాలోకి వెళ్ళి. ఏంటి, 1 మంత్ నుండి నేనిక్కడే ఉన్నానా? మరి మధు ఏమైనట్టు అంటాడు కృష్ణ. కృష్ణ, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి, కొద్దిసేపట్లో మీ నాన్నగారు వస్తారు, మీరు రిలాక్స్ అవ్వండి అని డాక్టర్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. కృష్ణకి ఏమీ అర్థం కావటం లేదు. తనని అటాక్ చేసింది ఎవరు?
మధు ఏమైందో అన్న ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉంది తనకి. బయటికి వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. కాసేపటికి అవినాష్, మహేశ్వరి తన దగ్గరికి వస్తారు. కృష్ణని అలా చూడగానే తనని కౌగిలించుకొని ఏడుస్తాడు. నాన్న, మధు ఎక్కడుంది అంటాడు కృష్ణ. కృష్ణ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. నాన్న, మిమ్మల్ని అడిగేది. మధు ఎక్కడుంది? ఎలా ఉంది? అని మళ్ళీ అడుగుతాడు కృష్ణ. తను బానే ఉందిరా, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి, మధుకి ఏమైంది అంటాడు. ఏమీ కాలేదు కృష్ణ. నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే మధు ఖచ్చితంగా నా పక్కనే ఉండేది. కానీ డాక్టర్ మీరు మాత్రమే నా దగ్గర ఉన్నారని చెప్పారు. అవినాష్ మౌనంగా ఉండిపోయాడు. చెప్పండి నాన్న, మధు ఎక్కడుంది? ఎలా ఉంది అంటాడు. కృష్ణ, మీ నాన్న చెప్పారు కదా మధు బాగానే ఉంది అని. మరి తనెందుకు నా దగ్గరికి రాలేదు అంటాడు కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు మధు తన భర్త దగ్గర ఉంది కాబట్టి. కృష్ణ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటాడు. నిజంరా, మధుకి వేరే అబ్బాయితో పెళ్ళైపోయింది. నో, నేను నమ్మను. నేను మధుని చూడాలి అంటాడు కృష్ణ. కృష్ణ బెడ్పై నుండి లేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణ, ఆగు. నువ్విప్పుడే బయటికి వెళ్ళడం మంచిది కాదు. లేదు నాన్న, నేను మధుని చూడాలి. మధు మధు మధు, చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను, నీ చావు నిన్ను చావమని అది వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. మధు గురించి నాకు బాగా తెలుసు. నన్ను ఎప్పటికీ అలా చెయ్యదు అంటాడు కృష్ణ. అవినాష్ తన పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి కృష్ణ చేతికి ఇస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. కృష్ణ మధు కోసం తను స్పెషల్గా చేయించిన తాళి అది. ఆ రోజు అనుకోకుండా మధు మెడలో కట్టాడు. ఆ తాళి ఇప్పుడు కృష్ణ చేతిలో ఉన్న బాక్స్లో ఉంది. అది నువ్వు మధు మెడలో కట్టిన తాళే కదా. నువ్వు తనకి వద్దు అని నువ్వు కట్టిన తాళి తీసి మా మోహన కొట్టిపోయింది అంటాడు అవినాష్. కృష్ణకి ఇప్పటికీ నమ్మకం కుదరటం లేదు. కానీ తన ఎదురుగా ఉన్న నిజాన్ని కాదనే పరిస్థితి లేదు. మధుతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా తనని చుట్టుముట్టడంతో కృష్ణ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కృష్ణ, ప్లీజ్, నెల రోజుల తర్వాత నువ్వు స్పృహలోకి వచ్చావు. ఈ నెల రోజులు నీ గురించి నేను మీ అమ్మ ఎంత ఆరాటపడ్డామో మాకే తెలుసు. అలాంటి మమ్మల్ని కాదని నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన మధు గురించి అడిగావు. దానికి కూడా మాకు బాధగా లేదురా. నీలా ప్రేమించేవాడిని వదిలేసిన ఆ మధుని తలుచుకుని బాధపడుతున్నాము అంటాడు అవినాష్. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కృష్ణ, ఆ రోజు ఎవరో రౌడీలు నీ మీద అటాక్ చేశారు. మధు ఊరి వాళ్ళ సహాయంతో నేను ఈ హాస్పిటల్కి తీసుకువచ్చింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు బ్రతకడం కష్టం అన్నారు. అప్పుడే ఆ మధు బుద్ధి బయటపడింది. బ్రతుకుతాడో లేదో తెలియని వాడి కోసం నేను నా లైఫ్ నాశనం చేసుకోలేను అని చెప్పి ఆ తాళి తీసి ఇచ్చేసి వెళ్ళిపోయిందిరా అంటాడు అవినాష్. మీ నాన్న చెప్పేది నిజం కృష్ణ. నువ్వు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటుంది వాళ్ళమ్మ. అమ్మ, మీరు చెప్తుంది నిజమేనా అంటాడు కృష్ణ. నిజం కృష్ణ. మీ ఇద్దరి రిలేషన్ బయటపడకూడదని వాళ్ళ నాన్న అప్పటికప్పుడు సంబంధం చూసి తనకి పెళ్లి చేసేశాడు అంటుంది. కాసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. కృష్ణ, నాకు తెలుసు నువ్వు నమ్మలేవని. కానీ ఇదే నిజం. ఆ నిజం నుండి నువ్వు తప్పించుకోలేవు. అయినా ఇప్పటికీ నీకు మధునే కావాలి అంటే చెప్పు. తను ఎక్కడ ఉన్నా సరే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి నీ దగ్గరికి తీసుకువస్తాను అంటాడు అవినాష్. వద్దు నాన్న, నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన దానికోసం నేను ఆరాటపట్టంలో అర్థం లేదు. వదిలేయండి అంటాడు కృష్ణ. కృష్ణ, కానీ నీ పరిస్థితి అంటుంది మహేశ్వరి. నాకేం కాలేదమ్మా. కాదు కూడా. గుండె ముక్కలైన వాడికి ఈ గాయాలు పెద్ద లెక్క కాదు. మహేశ్వరి ఏడుస్తూ కృష్ణని హత్తుకుంటుంది. 4 సంవత్సరాల తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్లో తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చక్రి ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు ఇమిగ్రేషన్లో చెప్పడంతో ఎంట్రన్స్ దగ్గర వచ్చి నిలబడతాడు. తన ఫ్రెండ్ కనిపించడంతో సంతోషంగా దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు. ఎలా ఉన్నావు కృష్ణ అంటాడు. కృష్ణ చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను కానీ నీ సంగతేంటి, ఎలా అయిపోయావు అంటాడు కృష్ణ. ఏం చెప్పమంటావురా, నీ చెల్లెలితో పడలేకపోతున్నాను. పెళ్ళై ఏడాది కూడా కాలేదు, అప్పుడే మొదలయ్యాయా మీ గొడవలు? అనవసరంగా పెళ్లి చేసుకున్నానురా బాబు. నీలా బ్రహ్మచారిగా మిగిలిపోయినా బాగుండేది. సరేలే, కారు ఎక్కడా? అక్కడుందిరా అని ఇద్దరు కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంటారు. చక్రి కార్ స్టార్ట్ చేసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటారు. కృష్ణ,
ఇంత సడన్‌గా బెంగుళూరు ఎందుకు వచ్చావు? నువ్వే చెప్పావుగా ఇక్కడ మన బిజినెస్‌కి ఎవరో అడ్డుపడుతున్నారు అని. వాడి సంగతేంటో చూద్దామని వచ్చాను అంటాడు కృష్ణ. కృష్ణ, ఆ భవాని చాలా పెద్ద రౌడీ. వాడితో నీకెందుకు చెప్పు? ఇలా ప్రతి వాడికి భయపడుతూ ఉంటే మనం బ్రతకలేం. ముందు వాడితో నాకు మీటింగ్ అరేంజ్ చెయ్యి అంటాడు కృష్ణ. చెబితే వినవు కదా! సరే నేను కనుక్కుంటా వాడెక్కడున్నాడో అంటాడు చక్రి. ఏం వాడికంటూ ఇల్లు లేదా అంటాడు కృష్ణ. చాలా ఉన్నాయి. ఆ ఇళ్లలోనే ఎక్కడ చచ్చాడో తెలుసుకోవాలి కదా! ఓ, వాడు పెద్ద కొంపలు ముంచే ఎదవన్నమాట అంటాడు కృష్ణ. అవును, అందుకే వద్దు అంటున్నా అంటాడు చక్రి. నోరు మూసుకొని వాడెక్కడున్నాడో కనుక్కో. అలాగే అంటాడు చక్రి. చక్రి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. వేడు నిన్నేమీ విసిగించడం లేదు కదా! ఏం చెప్పమంటావన్నయ్య, ఎప్పుడూ నా మాట వినిపించుకోరు. వేగలేకపోతున్నా ఈయనతో. ఆ మాట నేనానాలే అని చక్రి లోపలికి వస్తూ అంటాడు. అబ్బో, ఏమన్నాను మిమ్మల్ని నాతో వేగలేకపోవడానికి? అయినా మీకు నేనంటే ప్రేమ లేదు. అందుకే ప్రతి చిన్న విషయానికి నా మీద అరుస్తారు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా కృష్ణ, ఆడవాళ్ళకి ఆ దేవుడిచ్చిన పెద్ద ఆయుధం ఏంటంటే ఈ ఏడుపేరా. ఇప్పుడు నేను అన్న మాటకి అది ఏడవాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పు అంటాడు చక్రి. కృష్ణ నవ్వుకుంటాడు. దీని గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఆ భవానీ రేపు ఉదయం వాడి సైట్ దగ్గర ఉంటాడంటారా? సరే, అక్కడే వాడిని కలుద్దాం. నెక్స్ట్ డే, అన్నా, నిన్ను కలవనికి ఎవరో వచ్చారు. ఎవర్రా? ఎవరో కృష్ణ అంట అన్నా. ఓ అతనా, రమ్మని చెప్పు. అలాగే అన్నా. ఆ వ్యక్తి కృష్ణ దగ్గరికి వచ్చి లోపలికి పంపిస్తాడు. కూర్చోండి. నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. మీకెలా తెలుసు అంటాడు కృష్ణ. నీ సైట్ని నా సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు నీ ఫ్రెండ్ నీ గురించి చెప్పాడు. అంత తేలిగ్గా ఎవరికీ తలవంచవని. వాడు చెప్పింది కరెక్టే అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అంటాడు. అర్థమైంది కదా! నా జోలికి రావద్దు. అదే నీకు మంచిది అంటాడు కృష్ణ. చూడు తమ్ముడు, నేనేదైనా కావాలి అనుకుంటే అది నా సొంతం చేసుకునేంత వరకు వదిలిపెట్టను. పైగా నీ సైట్ వాల్యూ కొన్ని కోట్ల విలువ చేస్తుంది. దాన్ని అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను? నీ మంచికే చెబుతున్నా. ఆ సైట్ గురించి మర్చిపో. ఈ ఒక్క సైట్ నాకు వదిలేయి. ఇంక నేను నీ బిజినెస్‌కి అడ్డు రాను అంటాడు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బ్రతిమాలుతున్నావా? అంటాడు కృష్ణ. భవానీ కోపంగా చూస్తాడు. రేపటి నుండి నా సైట్లో వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను అంటాడు కృష్ణ. కృష్ణ, అనవసరంగా నాతో వైరం పెట్టుకోకు. నీకంత మంచిది కాదు అంటాడు భవానీ. నా మంచి చెడులు నేను చూసుకోగలను మిస్టర్ భవానీ. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ సిటీలో ఎవరైనా అడుగు. భవానీ అంటే ఏంటో, నాకు ఎంతగా భయపడతారో నీకు తెలుస్తుంది అంటాడు భవానీ. మనిషి మీద భయాన్ని, నమ్మకాన్ని వదిలేసి 4 సంవత్సరాలవుతుంది. నువ్వు నన్ను భయపెట్టలేవు. ఏదైనా సైట్ దగ్గరే తేల్చుకుంటాను. దమ్ముంటే రా అంటాడు కృష్ణ. అని కృష్ణ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. భవానీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమైందన్నా? ఏంట్రా వీడు అస్సలు భయపడటం లేదు? ఏం చేద్దామన్నా? రేపు సైట్ దగ్గరికి వస్తా అంటున్నాడుగా, రానివ్వు. అక్కడే వాడికి భయం అంటే ఏంటో చూపిద్దాం అంటాడు భవానీ. కృష్ణ తన సైట్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చక్రి కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ మాటిమాటికి కిందికి చూస్తూ ఉన్నాడు. చేయాల్సిందంతా చేసి ఎంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాడో చూడు. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటాడు కృష్ణ. రేయ్, ఆ భవానీకి వార్నింగ్ ఇచ్చి వచ్చి ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? వాడు చాలా డేంజర్ రా అంటాడు చక్రి. ఏడ్చాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు కృష్ణ. వాడినంత తేలిగ్గా తీసుకోకురా అంటాడు చక్రి. చక్రి, నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, నన్ను కాస్త వర్క్ చేసుకోనివ్వు. నీకు చెప్పాలనుకోవడం బుద్ధి తక్కువ పని. చక్రి పక్కకు వెళ్ళి నిలబడతాడు. అయినా చక్రి, వాడు మన సైట్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఇది మంచి సెంటర్ కృష్ణ. ఒకసారి చుట్టుపక్కల చూడు. కృష్ణ పైకి లేచి తన సైట్ నుండి అంతా పరిశీలిస్తాడు. నువ్వు చెప్పింది నిజమే. సెంటర్ బాగుంది చక్రి. అందుకేగా వాడు వదలనంటున్నాడు. ఎలా వదలడో నేను చూస్తాను. సైట్కి ఎదురుగా ఒక స్కూల్ కనిపిస్తుంది. స్కూల్ టైం కావడంతో పిల్లలందరూ స్కూల్ లోపలికి వెళ్తూ ఉన్నారు. పిల్లల్ని స్కూల్ దగ్గర వదలడానికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని క్లాస్కి పంపించడానికి నానా తిప్పలు పడుతూ ఉన్నారు. కృష్ణ వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలు స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడ ప్రిన్సిపల్తో గొడవ పడుతూ కనిపిస్తారు. అక్కడ జరిగేవన్నీ గమనిస్తున్న కృష్ణ ఆ రౌడీలు ప్రిన్సిపల్ మీద చేయి చేసుకోవడంతో కిందికి దిగి స్కూల్ దగ్గరికి వెళ్తాడు.
ఆ రౌడీ ప్రిన్సిపల్ కాలర్ పట్టుకొని ఏదో వార్నింగ్ ఇస్తూ ఉండగా కృష్ణ వాడి చెయ్యి వెనక్కి మడిచి పట్టుకొని 2 చెంపలు వాయిస్తాడు. ఏరా, నీకంటే పెద్ద ఆయన కదా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆయన మీద చేయి చేసుకుంటావా, సిగ్గులేదు అంటాడు కృష్ణ. ఎవర్రా బాయ్ నువ్వు, నేనెవరో తెలుసా ఏంటి, నువ్వెవరో నీకే తెలీదా, మరి నాకెలా తెలుస్తుందిరా అంటాడు కృష్ణ. కృష్ణ మళ్ళీ వాడి చెంపపై కొట్టడంతో కింద పడిపోతాడు. వాడితో ఉన్న మిగతా 4 రౌడీలను చితక్కొట్టి బయటికి పంపించేస్తాడు. రేయ్, వెళ్ళిపోతున్నాం అనుకోకు, దీనికి నువ్వు శిక్ష అనుభవించే తీరుతావు, నేనంటే ఏంటో చూపిస్తా, ఎప్పుడో ఎందుకురా, ఇప్పుడేరా తేల్చుకుందాం అంటాడు కృష్ణ. అని కృష్ణ ముందుకు రావడంతో ఆ రౌడీలందరూ అక్కడి నుండి పారిపోతారు. పిల్లలందరూ కృష్ణుని చూసి చప్పట్లు కొడతారు. చాలా థ్యాంక్స్ బాబు, పర్లేదు సార్, అయినా వాళ్ళకి మీతో గొడవేంటి, వాళ్ళు భవానీ మనుషులు బాబు, కాలేజ్లో నా కూతుర్ని ఏడిపించాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు. ఐసీ, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, ఆ ఎదురుగా ఉన్న సైట్ మాదే, నేను అక్కడే ఉంటాను, మీకేమైనా అవసరమైతే నన్ను పిలవండి. అలాగే బాబు అంటాడు ప్రిన్సిపల్. కృష్ణ అక్కడి నుండి తన సైట్ దగ్గరికి వచ్చేస్తాడు. కృష్ణ, అనవసరమైన గొడవలు నీకెందుకు చెప్పు అంటాడు చక్రి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటాడు కృష్ణ. అది కాదురా, ఇప్పటికే నువ్వు ఆ భవానితో గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు వాళ్ళ మనుషుల్ని కొట్టావని తెలిస్తే ఊరుకుంటాడా, చూద్దాం ఏం చేస్తాడో అంటాడు కృష్ణ. మధు వీడి లైఫ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత మరీ టిపికల్గా తయారయ్యాడు. మధు ఉండి ఉంటే వీడి కోపాన్ని అదుపులో ఉంచేది. వీడి కోపం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో ఏంటో అని చక్రి మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, కృష్ణుని కాదనుకొని మధు ఎవరిని పెళ్లి చేసుకుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.